ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. శంషాబాద్ నుంచి మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి గన్నవరం వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా బెజవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, ఈ భేటీ వివరాలేంటి? కొద్దిసేపటి కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా 4-5 అంశాలు ఉన్నాయని చెప్పి అధికారికంగా సమాచారం అందుతోంది. ప్రధానంగా రైతులకు సంబంధించి భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ భేటీలో ముఖ్యమంత్రితో మాట్లాడిన నేపథ్యంలో అటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు పూర్తిస్థాయి సన్నాహాలు చేస్తున్న పరిస్థితుల్లో భూసేకరణపై పవన్ కళ్యాణ్ ఏదో రకంగా ఒప్పించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కామినేని శ్రీనివాస్ గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపి ముఖ్యమంత్రితోటి భేటీకి సంబంధించిన సమయాన్ని కూడా ఖరారు చేశారు. అయితే దీంతో పాటు అంటే ఈ భేటీలోనే ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ అలాగే కామినేని శ్రీనివాస్తో పాటు ఎవరైతే సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న నాగుపల్లి శ్రీకాంత్, అలాగే గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, అలాగే తుళ్లూరు తహసీల్దార్ కూడా పాల్గొనబోతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే వీరందరూ కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన అధికారులందరూ కూడా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తోటి ఈ భేటీ చాలా కీలకంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ రకంగా ఒప్పించాలనేది ప్రభుత్వానికి ఇప్పుడు ప్రధానమైన ఆటంకంగా మారింది. తను రైతుల పక్షాన నిలబడతాను, భూసేకరణను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాను, రైతుల్ని ఒప్పించిన తర్వాతనే భూసేకరణ జరపాలంటూ పవన్ కళ్యాణ్ గతంలోనే చేసిన ప్రకటన. ఆ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం వెనకంజ వేసి భూసేకరణ నోటిఫికేషన్కి దూరంగా ఉంటాము, రైతులను ఒప్పిస్తాము, పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం చెప్పారు అనంటూ పవన్ కళ్యాణ్ ఏదో రకంగా శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి ఒకవైపున కనిపిస్తుంది. మరోవైపున ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారో అదే భూసేకరణకు సంబంధించి కొద్ది రోజుల కిందటే నోటిఫికేషన్ జారీ చేస్తానంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ దీని మీద ఏ రకంగా రెస్పాండ్ అవుతారంటూ రైతులు కూడా ఆయన్ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ని ఒప్పిస్తారా, రైతుల పక్షాన పవన్ నిలబడతాడా, లేకుంటే ప్రభుత్వం చెబుతున్న విధానాలకు, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తన విధానాన్ని మార్చుకుంటారా అనేది ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠత కనిపిస్తుంది. మరోవైపున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి రాజకీయంగా గుర్తింపు రాబించిన నేపథ్యంలో జనసేన పార్టీ కూడా రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ తోటి కలిసి జనసేన పోటీ చేస్తుందా, దీనికి సంబంధించి ఏ రకమైన రాజకీయమైన నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందుకోసమని ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయనతో కూడా ఈ సమావేశం ఆయనతో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో పాటు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలంటే కాపు వర్గాన్ని దగ్గర తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు, దీని మీద కాపు వర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి, అంటే ఏదైతే ఎన్నికల్లో 1000 కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను కాపుల అభ్యున్నతి కోసం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ప్రకటించడం జరిగింది. అయితే ఆ హామీల్లో ప్రకటించిన దానికి భిన్నంగా కేవలం 100 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నామమాత్రంగా కాపుల కంటిన్యూ తుడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద కాపుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీనికి తోడు మరో బీజేపీకి సంబంధించిన కాపు వర్గానికి సంబంధించిన కీలకమైన నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయటం, ఈ నిర్ణయాలతో పాటు కాపులకు రిజర్వేషన్ ఇస్తామంటూ ఆ రిజర్వేషన్ కూడా ఎటువంటి చట్టబద్ధత లేని విధంగా ప్రకటనలు చేసి ఆ తర్వాత న్యాయస్థానాల్లో అది వీగిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక పటిష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకపోవడం పట్ల కూడా కాపు వర్గాలు అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాపు వర్గాన్ని కూడా దగ్గర తీసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ లాంటి నేత అండ అవసరం అనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రితోటి పవన్ కళ్యాణ్ జరపబోతున్న భేటీ అనేది చాలా కీలకంగా మారింది. ఏ రకంగా పవన్ కళ్యాణ్ తన నిర్ణయాలను ఉంటాయి, రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేతను కలవటం అనేది 2 రాజకీయ పార్టీల మధ్య, ముఖ్యమైన నాయకుల మధ్య ఒక సమావేశంగా ఇది మారబోతుంది. ఇటు రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటారా, రాజకీయ పార్టీకి నాయకుడిగా రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల పొత్తుకి ఏ విధంగా కుదుర్చుకోబోతున్నారు, మరోవైపున కాపు వర్గాన్ని సంతృష్టిపరిచేందుకు పవన్ కళ్యాణ్ తోటి ఏ రకమైన ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు చేయించబోతున్నాడు, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం అందరిలో కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో జరుగుతున్న భేటీలో ఒక ప్రాథమికమైన కంక్లూజన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసి తమ భేటీ తర్వాత తీసుకున్న నిర్ణయాల మీద కూడా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. తరంగిణి.